ఇక్కడ విష్ణుమూర్తి ఏ అవతారంలో ఎంత చిన్న బాలుడిగా వచ్చాడో, బలిచక్రవర్తి, శుక్రాచార్యుడు, పాఠమంతా కూడా వీళ్ళ ముగ్గురితోనే సాగుతుంది. కాబట్టి ఇప్పుడు రెండో పద్యంలోకి వెళ్దాము. అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునికి క్షణమాత్ర నిమీలిత లోచనుండ యశస్వి ఇట్లనియే. కాసేపు అలా చెప్పిన ఆ గురువుగారి మాటలకి విని ఆయన ఒక్క క్షణం అలా ఆలోచిస్తూ తర్వాత ఇలా అన్నాడంట. ఏమని? నిజమానతి నిశ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థు ధర్మంబు నిధియ అర్ధంబు గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తుననియు నర్దలోభంబున నర్ది బొమ్మను టెట్లు పలికి లేదను కంటే బాపమెద్ది ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే బలికి బొంకక నిజమున పరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. ఓ మహానుభావ, మీరు చెప్పింది నిజంగానే ఆనతినిచ్చారు అంటే నిజంగానే చెప్పారు. ఏం చెప్పారు? మహిని గృహస్థు ధర్మంబు నిధియ. ఈ భూమి మీద బ్రతికే ఈ గృహస్థుల ధర్మం ఇదే. ఎవరన్నా వచ్చి అడిగితే ఏమడిగినా కూడా ఇస్తానని చెప్తారు. ఇస్తానని చెప్పి అర్ధంబు కామంబు యశమును వృత్తియు. కాబట్టి అర్థము ధనం అడిగినా, తర్వాత కామము ఏ కోరికలు అడిగినా కూడా, యశమును ఏదడిగినా కూడా ఇస్తానని చెప్తారు, కీర్తియు. కానీ ఎయ్యది ప్రార్థింప నిత్తుననియే, ఏదైనా మీరు అడగండి ఇస్తాము అంటారు. కానీ అర్ధలోభంబున నర్ది బొమ్మను టెట్లు. అర్ధలోభమున ధనం మీద ఉన్న దురాశతోటి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా అర్ధి అంటే అడగటానికి చేయిచాచి యాచించే వాళ్ళ అర్ధులు అంటారు. వాళ్ళని చేయిచాచి ఇవ్వండి అని అడిగారంటే వాళ్ళు ఎంతో అభిమానం చంపుకొని వస్తారు. పాపం వాళ్ళు అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి, అమ్మో ఇస్తే నాకు అన్నీ అయిపోతాయేమో అని చెప్పి ఆ లోభం అంటారే, లోభి బుద్ధి, ఆ బుద్ధితోటి నేను ఇవ్వనన్న అంటము అది మంచి పనేనా? కాదు కదా. కాబట్టి ఇంకా అలా చేస్తే ఏమవుతుంది? పలికి లేదను కంటే పాపమెద్ది. ఇస్తానని చెప్పి పలికి వంకటం అంటే ఇస్తాను అని చెప్పి నేను ఇవ్వనంటం అనేది పాపం కాదా? దానికన్నా పెద్ద పాపం ఇంకోటి ఉంటుందా? తర్వాత ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని. భూదేవి అంటుందంట ఒక్కోసారి, స్వామి ఈ భూభారం మోయలేకపోతున్నా, నన్ను రక్షించు, ఈ భూమి మీద ఉన్న మానవుల పాప భారం అంతా నేనే మోస్తున్నా అంటే విష్ణుమూర్తి, దేవి నీకేం కష్టం వచ్చింది అంటే, ఇలాంటి ఆడి తప్పిన వాళ్ళు ఇస్తానని చెప్పి ఇవ్వనంటారే, ఇలాంటి వాళ్ళని నేను మోయలేను స్వామి, ఎలాంటి పాపాత్ములైనా మోస్తా కానీ మాట ఇచ్చి తప్పే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని నేను భరించలేను స్వామి అని మొరబెట్టుకుంటుందంట. పలికే భూదేవి బ్రహ్మతోడ. బ్రహ్మదేవునితో, ఎందుకయ్యా నువ్వు సృష్టి చేస్తావు, వీళ్ళని పంపిస్తావు, నాకు భారం అయిపోతున్నారు, ఇలాంటి వాళ్ళని సృష్టి చేయబాకు అని చెప్పి వేడుకుంటుందంట, చెప్పిద్దంట. ఇంకా ఏమని చెప్తుంది? ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని. ఎలాంటి దుష్టకర్మలు చేసేవాడినైనా భరిస్తా కానీ సత్యహీనుని మోవజాలననుచు. అబద్ధాలు చెప్పేవాడు ఉంటాడే, వాడిని మాత్రం నేను భరించలేను అని అంటుందట. ఎవరు చెప్పారు? పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ. బ్రహ్మదేవునితోట ఎప్పుడో అన్నదట. సమరమున నుండి తిరుగక జచ్చు కంటే. యుద్ధానికి వెళ్తారు, మీసాలు మెలేస్తే నేను చంపుతా, నరుకుతా, కొరుకుతాను. తీరా అక్కడికి పోయి నాకు అమ్మో అన్ని రథాలు, అన్ని గుర్రాలు, నేను చచ్చిపోతా దిగిపోయానంటే అని పారిపోయి వస్తారు. అలా పారిపోవటం కన్నే చావే నయం కదా. సమరమున నుండి తిరుగు జచ్చు కంటే పలికి బొంకక నిజమున బరగు కంటే. ఆ యుద్ధం నుంచి తిరిగి రావటము విజయమో వీర స్వర్గమో అని వెళ్ళి అక్కడే తెలుసుకోవాలి. విజయం అయితే రావాలి,
విజయం సాధించలేకపోతే అక్కడే మరణించాలి, వీరస్వర్గం అంటారు. అలాంటిది. అదేవిధంగా ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం అనేది, తర్వాత బొంకక నిజము అంటే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పాలి. ఆ తర్వాత మానధనులకు భద్రంబు మరియు గలదే. మానధనులు అభిమానమే ధనంగా కలిగిన వాళ్ళు. కొద్దిమంది ఉంటారండి, వాళ్ళు ఎవరిని ఏమీ అడగరు, ఇస్తానన్నా వద్దంటారు. ఎన్ని కష్టాల్లో ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే ఏమి ఇస్తానంటే వద్దు అంటారు, మానధనులు అంటారు. వాళ్ళకి ధనం ఏంటంటే అభిమానంగా ఉండటమే, ఎవరి దగ్గర హీనంగా నీచంగా చేజాపి అడగకపోవటం. అలాంటి వాళ్ళకి రక్షణ ఆ మనస్తత్వమే. మనకి భారతంలో కూడా దుర్యోధనుడు అంటాడు, మానధనులము మేము, అభిమానధనులము అంటాడు. కాబట్టి ఎవరిని చేజాపి అడగడనమాట, అంత పౌరుషంగా ఉంటారు. కాబట్టి అలా ఉండటం అనేది మంచి లక్షణము. కాబట్టి ఎవరిని చేజాపి అడగకూడదు. కాబట్టి ఆడిన మాట తప్పకూడదు అని ఈ పద్యానికి అర్థం కవి తెలియజేస్తున్నాడు. ఈ విధంగా రెండవ పద్యంలో ఈ దానగుణము యొక్క గొప్పతనాన్ని, అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని తెలియచేస్తూ భూదేవి ఏమంది బ్రహ్మతోడ అని కూడా విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఆ తర్వాత ఇంకో విషయం చెప్తున్నాడు. ఏమంటే, ధాత్రిని హాలికునకును క్షేత్ర బీజములు నొకట జేకురు భంగిం చిత్రముగా దాత కీవియు పాత్రము సమకూరినట్టు భాగ్యము గలదే. ఓ మహానుభావ, దానం ఇస్తానంటే వద్దంటున్నావు. ఆ వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి నా దగ్గరకు వచ్చి అర్థిస్తున్నాడు, చేతులొగ్గి అర్థిస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు! విష్ణుమూర్తి సర్వలోకాలకి నాయకుడు, లక్ష్మీదేవి యొక్క భర్త, సకల జనుల చేత పూజింపదగినవాడు. కావాల్సిన అష్టైశ్వర్యాలు ఆయన పూజిస్తేనే వస్తాయి. అంటే విష్ణుమూర్తిని పూజిస్తేనే లక్ష్మీదేవి కటాక్షిస్తుందంటండి. ఊరిక విష్ణుమూర్తిని వదిలేసి లక్ష్మీదేవిని పూజిస్తే ఆమెకు చాలా కోపం వస్తుందంట. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో కొలువై ఉన్న మహాతల్లి, ఆ తల్లికి ఆయన భర్త మీద అపారమైన ప్రేమ. కాబట్టి ఎవరైతే తన భర్తను గౌరవిస్తారో వాళ్ళని అభిమానిస్తూ వాళ్ళని చేరుకుంటుంది లక్ష్మీదేవి. కాబట్టి ఇలాంటి ఆయన వచ్చిన విష్ణుమూర్తి అంత గొప్పవాడు వచ్చి నన్ను దానం అడుగుతున్నాడు. అంత గొప్ప వ్యక్తి వచ్చి నన్ను దానం అడగటం అనేది ఎంత గొప్ప విషయం! ఎందుకంటే ఏ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మంచి పంటలు పండాలంటే ముఖ్యంగా 2 కావాలండి. మంచి విత్తనాలు కావాలి. మంచి విత్తనాలు తీసుకెళ్ళి ఏ పాడు నేల, చవిటి నేలలు అంటారు, వ్యవసాయానికి పనికిరాని నేలల్ని చవిటి నేలలు అంటారు. అలాంటి నేలల్లో వేసారనుకోండి మంచి విత్తనాలు కూడా మొలకెత్తవు. సరే, మంచి విత్తనాలకి మంచి నేల దొరకాలి. మంచి నేల ఉంది, మంచి విత్తనాలు లేవు. మంచి నేలలో బంగారం పండే నేల, నల్లరేగడి నేలలు అంటారు. బంగారం పండిద్ది. బంగారం పండిద్ది అంటే నిజంగా బంగారం తీస్తారని కాదు. దాంట్లో అలా విసిరేస్తే ఇలాగా నువ్వు ఏ పంటలు పెడితే ఆ పంటలు నీకు అంత పుష్కలంగా వచ్చి సస్యశ్యామలవై నీ ఇల్లు బంగారంతో నిండిపోయిద్ది, ధనం అలా వస్తుంది అని అర్థం. అలాంటి బంగారం పండే పంటల్లో సరైన విత్తనాలు వేయలేదనుకోండి, ఆ భూమి వృధా అయిపోయినట్టే. ఆ శక్తి అంతా, ఆ సారవంతమైన నేల అంతా కూడా వృధా అయిపోయినట్టే. కాబట్టి వ్యవసాయదారునికి ఏ విధంగా అయితే మంచి విత్తనాలు భూమి ఉంటే సక్రమమైన పంటలు ఆశించిన స్థాయిలో వస్తాయో, అదేవిధంగా ఇచ్చేవారికి కూడా తీసుకునేవారు, అంటే దాతకి గ్రహీత, దాత అంటే ఇచ్చేవాడు, గ్రహీత అంటే గ్రహించేవాడు. పై చెయ్యి దాతకుంటుంది, దిగువన గ్రహీతకుంటుంది. నా చెయ్యి ఎగువనుంది. ఇచ్చే అంత గొప్ప స్థాయిలో నా చేతిని నిలిపిన ఆ మహావిష్ణువు ఎంత గొప్పవాడు, నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చాడు. ఇలాంటి అదృష్టాన్ని నేను ఎలా చేజార్చుకోను? కాబట్టి ఆ మహావిష్ణువు అంత గొప్పవాడే వచ్చి చేయి చాచి అడుగుతుంటే నేను ఎలా కాదమ్ని? ఇంతటి అదృష్టం, నాకు ఎంత అదృష్టం వచ్చింది, కాబట్టి నేను ఇచ్చి తీరుతాను, ఇవ్వాల్సిందే అని చెప్పి సున్నితంగా గురువుగారి మాటలను వ్యతిరేకించకుండా సున్నితంగా చెప్పాడండి. ఏదైనా విషయం చెప్పాలంటే నేను ఇస్తాను, నా ఇష్టం అని అనకూడదు. మాట ద్వారానే, వాక్కు ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి. ఆ ఎత్తిన కత్తి కూడా దించేస్తారంట. కాబట్టి
వాక్కు ద్వారానే సాధించవచ్చు. ఆ గురువుగారు చెప్పిన ఉద్దేశం కరెక్ట్ అయినా కూడా ఆయనకి మనసులో ఉన్న విషయాన్ని చెప్పే ఆ పద్ధతి అనేది చాలా వినయపూర్వకంగా చక్రవర్తి స్థాయిలో ఉన్న ఆయన గురువు గారికి అంత గౌరవాన్ని ఇచ్చి చక్కగా చెప్పాడంటే ఈ పద్యాలని కవి హృదయంతో చూడాలండి. కవి ఎంత బాగా రాసి మనకు అందించాడంటే ఏదైనా విషయం చెప్పేటప్పుడు సున్నితంగా, గౌరవంగా, మర్యాదగా, వినయంగా చెప్తే ఎలాంటి వాళ్ళు కూడా నొచ్చుకోకుండా ఉంటారు. నిజమే కావచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకుంటే పద్యాలు మానవ జీవితానికి అన్వయించుకొని సాగాల మన ప్రయాణం. అప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాము అని పద్యాల ద్వారా మనకి తెలియజేయటం అవుతుంది. నమస్కారం అండి. ఈరోజుతో ఈ పాఠం ముగిస్తున్నాను. మీ కామెంట్స్ ఉంటే సంతోషిస్తాను. ఒకళ్ళిద్దరు కామెంట్స్ పెట్టారు. ఏదన్నా నాకు తెలియని విషయాలు ఉంటే మీకేమన్నా ఇంకా అవసరమయ్యి నేను బోర్డు మీద చెప్పాలి అనుకుంటే నేనున్నాను ఫ్రెండ్స్. మీకు అన్నీ ఎక్కడెక్కడియో సంపాదించి తీసుకొచ్చి బోర్డు మీద మీ ఎదురుగా పెట్టేస్తాను. మీరు హాయిగా రాసుకొని మీరు మంచి ఉద్యోగాలు సాధించి మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ వెంకటరత్నం. నమస్కారం. ఉంటాను.